సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ దగ్గర నుంచి హై ప్రొఫైల్ వీఐపీ వరకు కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది సార్? లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్. ఇంకొక 5 years పోతే దీన్ని హవా పోతుందండి. హవా పోతుంది ఇంకా. అంటే ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మైండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో ట్రీట్ అయి ఉంటుంది. కొత్తలో అది చాలా అందంగా కనిపిస్తుంది, అట్రాక్ట్ అవుతాం ఫస్ట్. ఎవ్రీ డే అట్రాక్షన్ అనేది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు మీరు గమనించారు లేదో, టీవీలో సీరియల్ల మీద భయంకరమైన ప్రభావం ఉండేది. దాని మీద క్రైమ్ కూడా జరిగాయి. ఇంట్లో అత్త కోడలు కొట్టుకోవడం అని చూడలు ఉన్నాయి. సీరియల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ పడిపోయాయి సీరియల్స్. ఏమొచ్చాయి ఇప్పుడు సీరియల్స్ కి బదులు? ఇప్పుడు ఈ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ అని ఇంకోటి వస్తుంది. అది కూడా ఒక పీరియడ్ వరకు నడుస్తాయి. ఓ పీక్ వెళ్ళిపోయాక అది కూడా ఫాల్. సో సోషల్ మీడియా కూడా అంతే, ఒక రేంజ్ కి వెళ్ళిపోయాక ఫాల్. రీల్స్ కూడా చాలా ఆడపిల్లలు సభ్య సమాజంలో మేము ఆడపిల్లలం అనేది కూడా మర్చిపోయి రీల్స్ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అంటే భర్తకు చూపించాల్సినటువంటి అందాలన్నీ ప్రపంచానికి చూపించేస్తున్నారు. అందులో గృహిణులు ఉన్నారు, ఒక టీనేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే ఒకటండి, ఇక్కడ దాన్ని నేనైతే రిస్ట్రిక్షన్ ఉండాలి అని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు సినిమా హీరోయిన్లు చేస్తే మనం అందరం ఎంకరేజ్ చేయట్లా? ఎంకరేజ్ చేస్తున్నామా లేదా? ఆడిషన్స్కి వచ్చినప్పుడు అందరిని ఎంకరేజ్ చేస్తున్నామా లేదా? వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ఒక ప్లాట్ఫామ్ లేనప్పుడు ప్లాట్ఫామ్ ని ఉన్న ప్లాట్ఫామ్ లో ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అది తప్పేలా అవుతుంది? ఇప్పుడు హస్బెండ్ కి చూపించాలి అని ఇప్పుడు రోజు హస్బెండ్ చూస్తూనే ఉంటారు వాళ్ళ అందాలని, ఇంకోటి. ఇప్పుడు బయటకు వాళ్ళు చీర కట్టుకున్నారా, డ్రెస్ వేసుకున్నారా, ఎవరు వేసుకున్నా 4 గోడల మధ్యలో అయితే ఉండరుగా. హస్బెండ్ ని తీసుకొని గుడికి వెళ్తారు, హస్బెండ్ ని తీసుకొని ఫంక్షన్ కి వెళ్తారు, హస్బెండ్ ని తీసుకొని రోడ్డు మీదకి వెళ్తారు. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే డ్రెస్సింగ్ అని మీరు అంటున్నారో అదే డ్రెస్సింగ్ వేసుకొని సమాజంలో కూడా వెళ్తున్నారు. అంతమంది సమాజంలో చూడని వల్గారిటీ ఓన్లీ ఒక వీడియోలో చూస్తే ఎలా వస్తుంది? అంటే మీరు వల్గర్ గా వీడియో చేసే వాళ్ళకి సపోర్ట్ ఉన్నారా? అబ్సల్యూట్ గా నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు వల్గారిటీ అని వీడియో అని మనం అంటున్నాం, అవునా? ఇప్పుడు ఒక అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకొని ఎక్స్పోజ్ చేస్తూ చూపించింది అనుకోండి. ఇప్పుడు ఇదే అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకొని చాలా మంది రోడ్ల మీద వెళ్తున్నారు, మరి అది వల్గారిటీ కదా? అంటే నేను వేసుకొని అదని కాదు సార్. ఇప్పుడు వీడియోలో ప్రైవేట్ పార్ట్స్, లైక్ నేను చెప్పేది ప్రైవేట్ పార్ట్స్ కూడా భర్తకు చూపించాల్సినటువంటి ఆ పడక గదిలో చూపించాల్సిన ప్రపంచానికి చూపించారు. ప్రైవేట్ పార్ట్లు ఎవరు చూపించట్లేదు. ఏం చాలా ఉన్నాయి సార్, నెంబర్ ఆఫ్ వీడియోస్, రీల్స్. విమెన్ కి సంబంధించినంత వరకు ఏదైతే సెక్యూర్ పార్ట్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు సెక్యూర్ చేసుకుంటున్నారు. బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూపించినంత మాత్రం దిస్ ఇస్ నాట్ అగ్లీ. షార్ట్ హ్యాండ్స్ వేసుకున్నంత మాత్రం ఇట్స్ నాట్ అన్ అగ్లీ, లేకపోతే షార్ట్స్ వేసుకున్నంత మాత్రం ఇట్స్ నాట్ అన్ అగ్లీ. ఇప్పుడు మనము వీళ్ళని అగ్లీ అంటున్నాము, మరి పాష్ కల్చర్ లో ఉన్న వాళ్ళందరూ వేసేది ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, పంజాగుట్ట ఏరియాలో ఒకలా డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళు కనిపిస్తారు. అదే మీకు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, లేదంటే ఫిలిం నగర్, ఈ ఏరియాలోకి వెళ్తే ఇంకో డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళు కనిపిస్తారు. ఆ జోన్ లో వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ అది ఉంటది, ఈ జోన్ లో వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ ఇలా ఉంటది. అంటే వాళ్ళ సమాజంలో ఉన్న యొక్క మనుషుల్ని బట్టి మూవ్మెంట్ అవుతుంటారు అంతే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వీడియో తీసి చూసారా సమాజాన్ని ఎట్లా చెడగొడుతున్నారు? వాళ్ళు మీ సమాజంలోకి రాలేదు, మీరు వాళ్ళ సమాజంలోకి వెళ్ళారు. పాయింట్ బి నోటెడ్ ఇక్కడ. ఎందుకంటే ఒకటి మాస్ కాలనీ ఉంటుంది, ఒకటి పాస్ట్ కాలనీ ఉంటుంది, ఒకటి హైఫై విఐపి కాలనీ ఉంటుంది. ఇప్పుడు విఐపి కాలనీలో అక్కడ ఎవడన్నా పేడ చల్లితే మొత్తం నాశనం చేస్తున్నాం అంటున్నాం. అదే మాస్ కాలనీకి వెళ్ళి పేడ చల్లడం ఇట్స్ నాట్ నాశనం. ఎందుకు అక్కడ ఎందుకు అనట్లేదు? బికాస్ ఇది ఈ కాలనీకి తగ్గట్టుగా అది చేస్తే తప్పు, అక్కడ ఆ కాలనీకి తగ్గట్టుగా చేస్తే అది తప్పు. సో ఇట్స్ నాట్ అన్ అగ్లీ. అది దాన్ని మనం అలా తీసుకెళ్తున్నాం తప్ప ఏదో చూపించేస్తున్నారు. లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్ న్యూడ్ ఉంటే దట్స్ కాల్డ్ ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పాలి. ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ హీరోయిన్ కూడా చూపించలేదు. మాక్సిమం బ్రా వేసుకోవడమో, లేకపోతే ప్యాంట్ వేసుకోవడమో, లేకపోతే ఇంకో డ్రెస్ వేసుకోవడమో, లేకపోతే ప్లెయిన్ డ్రెస్ ఏదో చేస్తున్నారు, కానీ అక్కడ వాళ్ళు ఏం చేయట్లేదు. ఆ లెక్కన తీసుకుంటే మనము ఈ అందాల పోటీలు నడుస్తుంటాయి, మరి ఇంకా దానికంటే దారుణం లేదు. సో ఇట్స్ ఆల్ ఇంటర్ప్రిటేషన్ అండి. మైండ్స్ ని ఇంటర్ప్రిటేషన్ బేస్ చేసుకునే మనము డిఫరెన్షియేట్ చేసుకున్నాం అంతే. డ్రెస్ వేసుకున్నంత మాత్రాన, డ్రెస్ ఎక్స్పోజ్ చేస్తున్నంత మాత్రాన అమ్మాయి చెడ్డది అని అయితే భావించడం చాలా తప్పు. ఎందుకంటే అలా చేసే వాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అలా చేసే వాళ్ళకి ఎంతమందికి పిల్లలు అవ్వలేదు. వాళ్ళు పిల్లలై హస్బెండ్లతో గొడవలయ్యి మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయట్లా. హస్బెండ్లతో విడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు నోరు మూసుకొని పాపం ప్రశాంతంగా ఉంటున్నారు, ఇంకోరిని పెళ్లి చేసుకోకుండా కూడా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లెక్కనైతే ఎందుకున్నారు అంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు అనేది కొంతమంది వాళ్ళ మైండ్ లో డిటర్మైన్ అయి ఉంది. ఆ డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా మన సమాజం నడుస్తుంది. సార్ ప్రస్తుతం
ఉన్నటువంటి మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? మీడియా ఆల్వేస్ ద బెస్ట్ అండి. కాకపోతే ఆపరేషన్స్ లోనే కొంచెం డిఫరెన్షియేట్స్ ఉన్నాయి. గాడి తప్పింది అనుకోవచ్చా? గాడి తప్పింది అనే దానికంటే ఎజెండా పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే మీ ఎజెండా ఒకటి ఉంటుంది, ఇంకోరు ఎజెండా ఇంకోటి ఉంటుంది. మీరు ఎక్స్ చూపిస్తారు, వాళ్ళు వై చూపిస్తారు, ఇంకోరు జెడ్ చూపిస్తారు. అంతకుమించి ఏం లేదు. దాంట్లో తప్పు ఒప్పులు అనేది మనం ఏం చెప్పలేం. ఇప్పుడు అయితే ఒకటేంటంటే ఎక్స్ చూపించినప్పుడు వై చూపించినప్పుడు ఎక్స్ వాడి మీద రాంగ్, వై వాడి మీద రాంగ్ అని అనుకోవడం తప్పు. ఎక్స్ వై రెండు కరెక్టే. ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూపించాలి, నెగిటివ్ సైడ్ చూపించాలి. కొన్ని హౌసెస్ ఇలా ఉండాలి, కొన్ని హౌసెస్ అలా ఉండాలి. అప్పుడే కదా ప్రజలకు తెలుస్తుంది ఏది నిజం ఏది, అది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకటే చూపిస్తున్నారు, ఇప్పుడు ఎక్స్ అని చూపించేది నిజం అని నమ్మితే అది మీరు మూర్ఖులు, ప్రజలు మూర్ఖులు. ఇప్పుడు ఎక్స్ అనే ఛానల్లో ఒకటి వస్తుంది, వై ఛానల్లో ఒకటి వస్తుంది. ఏది నమ్మాలి అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, అవునా కాదా, నిజమా కాదా అని చెప్పేసి. అది అందరూ ఒకటే ప్రాపర్ గా సత్యాన్ని చూపిస్తే వై ఛానల్ చూడాల్సిన అవసరం ఏముంది? ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కారు యాక్సిడెంట్ అయిందండి, ఓ ఛానల్ వాడు ఏం చూపిస్తారు, ఈ కారు ఫాస్ట్ గా వెళ్ళి గుద్దేసింది, యాక్సిడెంట్ అయిపోయిందని అంటాడు. ఇంకోరు ఏం చూపిస్తారు, ఈ కారు బ్రేక్ ఫెయిల్ అయిపోయి గుద్దేసిందని అనుకుంటారు. ఇంకోరు ఏమంటారు, ఈ కారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి గుద్దేసిందని అంటారు. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్? ఇప్పుడు మీరే చెప్పండి. కారు గుద్దేసింది వాస్తవం, అది ఎలా జరిగింది అనేది ఇంకా దాని ఇంటర్ప్రిటేషన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ తీసుకొచ్చారు. అది ఏ పాయింట్ ఆఫ్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని వచ్చినప్పుడు అప్పుడు జనాలు ఏం చూడాలి, ఓ కార్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు జనాలు ఏం తెలుసుకోవాలి, ఏది జరిగినా యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అని జనాలు నేర్చుకోవాలి. అలా పక్కన పెట్టేసి ఆ ఛానల్ చూపించేది కరెక్ట్ కదా, మనం అదే బిలీవ్ చేస్తాం, ఎస్ కాదు. ట్రూత్ ఏంటనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఓన్లీ డిస్ప్లే చేయగలుగుతారు, ట్రూత్ ని వాళ్ళు ఎలా అవుట్కమ్ తీసుకురాగలుగుతారు? ట్రూత్ ఎవరు బయటికి తీసుకురావాలి? ఏజెన్సీస్ తీసుకురావాలి. ఇప్పుడు ఆ ఏజెన్సీస్ తీసుకొస్తాయా? నో. ఈ ఏజెన్సీస్ అనేది ఎవరో ఒకరితో హ్యాండ్ గ్లౌజెస్ లో ఉంటారు. మనం ఏం చేయలేం హ్యాండింగ్ గ్లౌజెస్ లో ఉన్నప్పుడు. సో ఇది ప్రాబ్లమ్ సొసైటీలో. సో మీడియా ఎప్పుడు గుడ్, కానీ మీడియా ఎజెండా పాయింట్స్ వేరంతే. సార్, ఎన్డీఏ గవర్నమెంట్ ఎలా ఉంది ఆంధ్రాలో? 11 నెలలు అవుతుంది సుమారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ? ఆంధ్రాలో ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ? చంద్రబాబు గారు కూటమి. టీడీపీ గవర్నమెంట్. టీడీపీ, చంద్రబాబు గారు, బీజేపీ. అక్కడ కూటమి అననే బీజేపీ సార్, టీడీపీ గవర్నమెంట్ అంటారు. అంతేనంటారా? అంతే. కూటమి ఎక్కడ ఉంది అసలు? అక్కడ కూటమి కలిస్తేనే కదా వాళ్ళు గవర్నమెంట్ గా ఫామ్ అయింది. ఎవరు చెప్పారు? అలాగే 100 చిల్లర సీట్లు వస్తే వీళ్ళు ఎందుకు? ఇలా అవసరం లేదు వాళ్ళకి, ఏదో నామకే వాసర్ పెట్టుకుంటున్నారు అంతే. అంతే. చంద్రబాబు గారు గవర్నమెంట్ అంతే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వాళ్ళకి పార్టీ ఉన్నది పక్కన పెట్టేయడం అంటారు. అది పిచ్చ లైట్ అసలు, దాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయట్లేదు అసలు. ఆయన డిప్యూటీ సీఎం అనేది ఎవరు జనాలు ఎప్పుడు మర్చిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు మీరు? ఆయనక బిరుదు ఇవ్వడానికి ప్రైజ్ మనీ దండగా అసలు. అది కొనడం